హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ క్రియేషన్స్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పుడే ఆటో దిగాము. ఇక్కడ భద్రకాళి టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్తే ఇక్కడికి వచ్చేసామన్నమాట. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ లోపల నుంచి వెళ్ళి మనం ఎంట్రీ అవ్వాలి. సో అక్కడ ఆటో దిగిన దగ్గర నుంచి ఇక్కడి వరకు టెంపుల్ వరకు నడుచుకుంటూ వచ్చాము. దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో అంత దూరం నడుచుకుంటూ వచ్చేసరికి చాలా దాహం వేసింది. ఇక బాటిల్ నా చేతులని పట్టుకొని తాగుకుంటూ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. సో ఇక్కడ రీచ్ అవ్వగానే ఎంట్రీ రైట్ సైడ్లో ఇక్కడ శివుడు పార్వతి మంచిగా ప్రత్యక్షమైనట్టు కనిపిస్తుంది. చూడండి, కోతులు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా కోతులు కూడా ఉన్నాయి. విగ్రహాలు చూస్తుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎండకి నడిచి మస్తు కాళ్ళు లాగుతున్నాయని ఆడ నిల్చొని చూస్తున్నా, కూర్చోడానికి ఏదైనా ప్లేస్ ఉంటుందేమో అని. బట్ ఆ ఛాన్సే లేదు, ఇక్కడ కూర్చోడానికి అస్సలు ప్లేస్ లేనే లేదు. ఇక సరే అనేసి లోపలికి అయితే వెళ్తున్నాము. కానీ లోపలికి వెళ్ళే ముందు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇది ఒక చెరువు లాగా అనిపించింది. బట్ చాలా క్లీన్ అండ్ పీస్గా ఉంది. చూస్తుంటే మరీ అంత ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. మంచిగా నెమ్మదిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇట్లా మరీ ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం అస్సలు భరించలేం కదా. సో లోపలికి వెళ్తుంటే ఇక్కడ వీళ్ళు మంచిగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. దర్శనం అయిపోయిన వాళ్ళు వచ్చి ప్రసాదం తెచ్చుకొని ఇక్కడ కింద కూర్చొని తింటున్నారు. ఇక మేము కూడా దర్శనం త్వరగా కావాలి అనేసి కాళ్ళు కాలుతున్న ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇక్కడ ఇంకో మంచి ఫెసిలిటీ ఏంటి అంటే దూర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ ఉచిత అన్నదానం కూడా చేస్తారన్నమాట. దసరా రోజు అమ్మవారికి చేసే పూజలతో పాటు ఇక్కడ మీ వెహికల్స్కి కూడా పూజలు జరిపించుకునేందుకు వెహికల్స్కి స్పెషల్గా ప్లేస్ కూడా పెట్టారు ఇక్కడ. కానీ ఇక్కడికి ఉత్సవాల టైంలో వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజు అమ్మవారిని ఇక్కడ 5 తలలతో గజవాహనంపై ఊరేగిస్తారు. ఊరేగించేటప్పుడు భక్తుల అరుపులతో ఈ గుడి మొత్తం దద్దరిల్లిపోద్ది. సో ఇది చూడండి, ఇది చెరువు చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో కొంచెం స్పేస్ కూడా ఉంది అక్కడ కాసేపు కూర్చోవడానికి. బోటింగ్ కూడా చాలా మంది చేస్తున్నారు, చేతులు పడుతున్నారు. అండ్ దర్శనంకి దారి ఇదన్నమాట. ఇందులో చూడండి, అసలు ఎక్కువ క్రౌడ్ లేనే లేదు కదా. సో మేము వెళ్ళడానికి ఈజీగా ఉందన్నట్టు, ఎవరు లేరు కదా అనేసి ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇంకా చూడండి, ముందు ఒక లైన్ ఉంది. భద్రకాళి అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఇక్కడికి రావడానికి ట్రై చేయండి మ్యాక్స్. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక ప్రసాదం మాత్రం తినడం మర్చిపోకండి. ఇక్కడ పులిహోర చాలా బాగుంది, ట్రై చేయండి ఒకసారి. సో ఇక్కడ టెంపుల్కి ఉన్న స్పెషల్ ఏంటి అంటే చుట్టూ గ్రీనరీ ఉంటుంది, మంచి మంచి పూల చెట్లు ఉంటాయి, చెరువు ఉంది. ఇక్కడ శ్రీ గోకులం అని ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. వీటన్నింటిని చూడంగానే మనకి ఏంటి అంటే మనకి పాజిటివ్ వైబ్ అనేది ఫీల్ అవుతుంది. కాబట్టి మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇది చూడండి, వాళ్ళు దీపం పెడుతున్నారు. ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిన 9 రోజుల్లో అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారన్నమాట. సో అయితే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పెద్ద కొవ్వొత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఎవరైతే ఉత్సవాల్లో పాల్గొన్న వారు ఉంటారో వారు అమ్మవారిని పసుపుతో అలంకరిస్తారు. అలా పసుపుతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు ఆలయ ప్రాంగణంలో దర్శనం కోసం వేచి చూస్తారు. అయితే ఇక్కడ అమ్మవారిని ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున పసుపు వర్ణంతో అలంకరించడం ఆనవాయితీగా జరుపుకుంటారంట. ఇక్కడ ఈ నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ క్యూ లైన్లతో పాటు త్రాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు.
ఫైనల్లీ అమ్మవారిని దర్శించుకునే టైంలో ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అన్నారు. బట్ నేను అమ్మవారిని చూడంగానే నాకు ఎందుకు పాజిటివ్ వైబ్ ఎనర్జీ వచ్చింది. సో మీకు కూడా చూపించాలి అనేసి స్మాల్ క్లిప్ తీశాను. సో మరికొన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.